నమస్తే అండి, నేను రజాక్. రాష్ట్రంలో ఎవరు గెలిచినా గెలవకపోయినా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ని ఓడించాలా కంకణం కట్టుకుంది వైసీపీ పార్టీ. పవన్ కళ్యాణ్ గనక అసెంబ్లీలో అడుగు పెడితే అసెంబ్లీ దద్దరిల్లిపోవడం మాత్రం పక్కా. జగన్మోహన్ రెడ్డి చిట్టాలన్నింటినీ కూడా విప్పడం పక్కా. అందుకే పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెట్టకూడదని చెప్పేసి లాస్ట్ ఎలక్షన్స్ లో అదే పోరాటం చేశారు. ఇప్పుడు అంతకు మించి ఎక్కువ పోరాటం చేస్తున్నారని జనసేన పార్టీ చెప్తుంది. ఎందుకని ఇదంతా చెప్తుందంటే, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ని ఓడించడమే వీళ్ళ లక్ష్యం. ఎందుకయ్యా వీళ్ళు ఎంత పెద్ద లక్ష్యం పెట్టుకున్నారంటే, చెప్పినా కదా, అసెంబ్లీలో అడుగు పెడితే దంచుడే, మామూలు దంచుడు కాదు, ఎగిరెగిరి దంచుతాడు. జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్క అంశాన్ని కూడా తీసేస్తాడు. పవన్ కళ్యాణ్ విమర్శించాడు కదా జగన్మోహన్ రెడ్డి, ప్రతి ఒక్క అంశాన్ని కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత మరీ ముఖ్యంగా పర్సనల్ డీటెయిల్స్ తో లాగడానికి అవకాశం ఉంది. అందుకే భయం. పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో వెళ్తే చుక్కలు చూపిస్తాడు. సో అదే అనమాట. ఇప్పుడు ఏంటంటే, వైసీపీ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించాలని చెప్పేసి ఇంతకు ముందే డబ్బులు తీసుకెళ్తా, అవి తీసుకెళ్తా, ఇవి తీసుకెళ్తా, జెండాలు తీసుకెళ్తా, వాచెస్ తీసుకెళ్తా, క్యాప్స్ తీసుకెళ్తా పట్టుబడింది కదా. ఇది ఎస్వీఎస్ఎన్ వర్మ గారు పట్టుకున్నారు కదా. ఇప్పుడు మరో ప్రలోభానికి గురి చేస్తుంది. అదేంటంటే, పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలని చెప్పేసి దాదాపు 15 కోట్ల రూపాయలు విలువైనటువంటి వెండి కాయిన్స్ ని, బంగారుపు కాయిన్స్ ని ఈ రోజున పోలీసులు ఫ్లయింగ్ స్క్వాడ్ వచ్చేసి ఈ సీజ్ చేసినటువంటి పరిస్థితి. 17 కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి 17 కోట్లు, అక్షరాల 17 కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి బంగారపు కాయిన్స్, సిల్వర్ కాయిన్స్ ని ప్రలోభాలు పెట్టే విధంగా చేస్తున్నారని చెప్పేసి, కేవలం ప్రలోభాలు పెట్టడానికి మాత్రం వీటిని తయారు చేశారని చెప్పేసి, పంచడానికి కోసం మాత్రం చేశారు. ఫ్లయింగ్ స్క్వాడ్ పట్టుకుంది. సో ఇదన్నమాట పరిస్థితి. పవన్ కళ్యాణ్ ఓడించడానికి చీరలే పంచుతున్నారా, సార్లే పంచుతున్నారా, బంగారపు కాయిన్సే పంచుతున్నారా, సిల్వర్ కాయిన్సే పంచుతున్నారా, డబ్బే పంచుతున్నారా, ముందే పంచుతున్నారా, లెక్కే లేదు. ఇంకో మాట చెప్తే ఈ సందర్భంగా, మొన్నటికి మొన్న 80 లక్షలు విలువ చేసేటటువంటి మందు దొరికిపోయింది. ఎవరు పంచుతారు? పవన్ కళ్యాణ్ పంచుతాడు ముందు? జనసేన పార్టీ పంచిద్దాం ముందు? జనసేన పార్టీ మందుకి, సిగరెట్లకి, బీడీలకి, గుట్కాలకి, జరదాలకి దూరంగా ఉండేటటువంటి పార్టీ. ఆ నాయకులు ఎవడో కూడా ఇలాంటి వేసి బయటకు కాదు కదా, ఉమ్మి కూడా బయటకు ఉన్నటువంటి పరిస్థితి. అలాంటి నాయకత్వం జనసేన. వాళ్ళు మొన్న 80 లక్షల రూపాయల మద్యం దొరికితే మరి ఇది ఎవరు పంపిస్తున్నారు? ఈ గోల్డ్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్ 17 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎవరు తెప్పిస్తున్నారు? ఫ్లయింగ్ స్క్వాడ్ అయితే పట్టుకుంది. ఇదంతా కూడా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం కోసం జరుగుతున్నటువంటి రాజకీయ రాక్షస క్రీడ అని చెప్పేసి జనసేన పార్టీ మాట్లాడుతోంది.